కానీ ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఇప్పుడు నిన్న చూసినట్టయితే చాలా కంపెనీస్ కూడా లిస్ట్‌లో వస్తున్నాయి. చాలా కంపెనీస్ అంటే ఒక టీసీఎస్ లోనే మత మార్పులు జరుగుతున్నాయా? మిగతా ఐటీ లేదండి. నిన్న కంపెనీలో నిన్న కూడా గూ నిన్న జరుగుతున్నాయా? గూడా కొన్ని మనకు అది ఎంతవరకు నిజమో తెలియదు గానీ మీడియాలో రిపోర్ట్స్ వస్తున్నాయి. టెక్ మహీంద్రా, బీపీఓ, గురుగ్రామ్ అని, విప్రో అని, యాక్సెంచర్ అని, ఇంకా మల్టిపుల్ ఇన్ఫోసిస్ అని చాలా కంపెనీస్ వస్తున్నాయి. నిజంగా గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇలాంటి చర్యలకు ఇప్పుడే ఫుల్ స్టాప్ పెట్టి ప్రతి కంపెనీలో ఒక ఇండిపెండెంట్ టోల్ ఫ్రీ నెంబర్ లేకుంటే ఒక అప్పలేట్ అథారిటీ ఇన్ఫామ్ చేసి ఎవరైతే సెక్సువల్ హరాస్మెంట్కి గురవుతున్నారో వాళ్ళకు ఎక్స్టర్నల్గా కంప్లైంట్ చేసే విధంగా వాళ్ళకి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి కంపెనీలో హెచ్ఆర్ వ్యవస్థ ఉంటుంది. మనం జనరల్గా ఏంటంటే ఇప్పుడు నేను లాస్ట్ టైం కూడా చూసినప్పుడు ఒరాకిల్లో హెచ్ఆర్ వ్యవస్థకు 100కు పైన ఈమెయిల్ రాశాను. నాకు 16 అవర్స్ వర్క్ గురవుతున్నాను, తర్వాత మెంటల్ హరాస్మెంట్కి గురవుతానంటే ఒక్కడు కూడా రిప్లై ఇవ్వలేదు నాకు. సేమ్ ఈరోజు ఆ టీసీఎస్లో అదే జరిగింది. ఎవరైతే అమ్మాయిలు 70+ ఈమెయిల్స్ హెచ్ఆర్కి రాస్తే ఇగ్నోర్డ్ అండి. ఈవెన్ మేనేజ్మెంట్ చెప్పినా ఇగ్నోర్ చేశారు. అంటే ఇదంతా కామన్ అని కొన్ని న్యూస్ వస్తున్నాయి. ఇట్లాంటివి కార్పొరేట్లో సహజమని. ఏం సహజము అంటే మీ కంపెనీ హెచ్ఆర్ వ్యవస్థ ఎప్పుడు కానీ మనం లాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ పనేంది, ఎవరైతే ఒక ఎంప్లాయీని తీసుకుంటారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలి. ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా, లేకుంటే ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ చేయాలి. కానీ వీళ్ళు చేయరు. వీళ్ళకేంటంటే ఎవరైతే థర్డ్ పార్టీ వెండర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇదంతా ఒక హెచ్ఆర్ మాఫియా తయారైపోయింది. ఇది ఖచ్చితంగా హెచ్ఆర్ వ్యవస్థ ఫెయిల్యూర్ అండి. ఈ రోజు కనుక టీసీఎస్లో హెచ్ఆర్ వ్యవస్థ సక్రమంగా పని చేసుంటే ఈ కేసు బయటికి రాకపోయేది. వాళ్ళందరూ అక్కడే సస్పెండ్ అయిపోయేవాళ్ళు. కానీ వాళ్ళు చేయకుండా 4 ఏళ్ళు క్షోభ అనుభవించి పాపం వాళ్ళు ఎవరైతే కంప్లైంట్ చేశారో 4 ఏళ్ళు క్షోభ అనుభవించి ఈరోజు వచ్చి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసినప్పుడు కూడా అంటే గవర్నమెంట్ కూడా చాలా తెలివిగా ప్రవర్తించింది. ఇక్కడ ఎంబడే అరెస్ట్ చేయకుండా కొంతమంది ఒక సిట్ ఆపరేషన్ 40 days ఆపరేషన్ ఒక దురంధర్ స్టైల్లో స్టింగ్ ఆపరేషన్ చేశారు. కంపెనీలో వచ్చి స్వీపర్స్గా లేకుంటే ఎంప్లాయీస్గా అసలు ఏం జరుగుతుంది చుట్టుపక్కలని. అప్పుడు వాళ్ళు నిర్ధారణకు గురయ్యారు. అంటే టీసీఎస్ మేనేజ్మెంట్ ఎంత నిర్లక్ష్య వైఖరి చూడండి. ఒక టీసీఎస్ఏ కాదండి, అన్ని కంపెనీల హెచ్ఆర్ వ్యవస్థలు దొంగ వ్యవస్థలు. ఫ్రాంక్గా చెప్పాలంటే దోపిడీ వ్యవస్థలు.